వస్తుంది. గ్రామీణ బ్యాంక్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీకేమంటే సర్టిఫికేట్ భద్రత లేకపోయినా కూడా దీంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మొదటి విడత, రెండవ విడత కూడా ఇంకోసారి వస్తుంది. అట్లా ఓకే అన్న. అనిపించినాయి అడిచిపెట్టరా మాయకం తెప్పేసి అందరికీ నమస్కారములు. ఈరోజు రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నగర్ నందు ఎంఎస్ఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మా ఎంఎస్ఎస్ సేవా సంస్థ వారు రుద్రంపేట పంచాయతీలోని ప్రతి పేద కుటుంబానికి ఒక ప్రమాద బీమా పథకం ఉండాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆ రోజు మేము నిర్ణయించినాము. 31వ తారీఖు వరకు గడువు ఇచ్చాము. ఈరోజు రుద్రంపేట పంచాయతీలో మాట ప్రకారం మేము ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మీరు ప్రమాద బీమా పాలసీ చేయించుకోండి, మా సంస్థ ద్వారా మీకు బాగుంటుంది. ఎందుకంటే కుటుంబంలో పాలసీ అనేది భద్రత. పెద్ద కుటుంబం వారు కోల్పోతే వాళ్ళ పరిస్థితులు రోడ్లు పడకుండా మా సంస్థ వారు ఆలోచన చేసి మేము ప్రతి ఒక్క ఇంటికి గడప దాటాము, వాళ్ళకి అడిగాము. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర దాదాపు ఇప్పటికీ 550 అప్లికేషన్స్ ఇచ్చారు. స్టేట్ బ్యాంకు, బరోడా బ్యాంకు, కెనరా బ్యాంకు, గ్రామీణ బ్యాంకు, ప్రతి ఒక్కరూ మేమేం చెప్పామంటే మీరు ₹1 ఇవ్వకూడదు. మా సంస్థ మీకు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తుంది. మీరు బ్యాంకు ఖాతా లేని వారికి ఉచితంగా ఖాతా ఓపెన్ చేసి మేము పాలసీలు ప్రారంభించాము. ప్రతి ఒక్కరూ స్పందించారు. అందరికీ ఈరోజు సర్టిఫికేట్లు, బాండ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం వలన మేము 3 విడతలుగా మేము ప్రజలకి సేవలు అందిస్తున్నాం. మేము మా సంస్థ ద్వారా మాట ఇచ్చామంటే మాట మీద కట్టుబడి ఉంటాం. ఈ సంస్థ ఇప్పుడు పుట్టినది కాదు. 2017 సంవత్సరం నుంచి మేము పేదలకు సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాము, ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే నమ్మకము, ముఖ్యంగా నమ్మకం, కుటుంబాలకి నమ్మకం కల్పించాలి, వాళ్ళకి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. మేము ఈ కార్యక్రమాన్ని 3 విడతలుగా తీసుకున్నాం. మొదటి విడత వచ్చేసి ప్రమాద బీమా పథకము. వారికి ₹2,00,000 ఇన్సూరెన్స్ అందుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మీరు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెప్పేసి జనాల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ ప్రమాద బీమాలో చనిపోతే వచ్చేది అనేది కాదు. ముఖ్యంగా మనం ఒక కాలు పైన, ఒక చెయ్యి పైన ₹1,00,000 వస్తుంది. 2 కాళ్ళు పోతే 2 లక్షలు వస్తాయి, 2 కన్నులు పోతే 2 లక్షలు వస్తాయి. మంచి బతికినా కూడా ఒక ధైర్యం మనకి. నేనేమంటున్నానంటే కుటుంబ యజమానికి ఇప్పుడు మనం ధైర్యంగా ప్రమాద చావస్సు ఉంటూ పాము గరుస్తుంది, ఉంటూ తేలు గరుస్తుంది. మనోళ్ళు ఇప్పుడు కరెంటు సౌకర్యం, కరెంటు పట్టుకున్నప్పుడు ఏమైనా జరుగుతుంది, ఉంటూ చేయి పడిపోతుంది. అటువంటప్పుడు మనం అప్పు చేయకూడదు. అప్పు చేసే స్థితిలో లేము, మనకి కష్టాల్లో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మేము ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా 60 సంవత్సరముల నుంచి 70 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాలు మొదలుకొని 70 సంవత్సరముల వరకు ప్రమాద బీమా పథకము వర్తిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరి చేత మేము పాలసీ చేయించాము. నెంబర్ 2 వచ్చేసి జీవిత బీమా పాలసీ. జీవిత బీమా పాలసీ అంటే మీకు అందరికీ తెలిసిందే, ఎల్ఐసి మాదిరిగా. ఈయనకు వచ్చేసి 18 సంవత్సరం నుంచి 50 సంవత్సరం లోపలే మేము హార్ట్ అటాక్ చనిపోయినా, మామూలు చనిపోయినా కూడా వాళ్ళకి ₹2,00,000 లభిస్తుంది. ప్రమాద బీమాది ₹2,00,000, జీవిత బీమాది ₹2,00,000.
ఇంకొకటి మనకు సౌకర్యం కేంద్ర ప్రభుత్వం కల్పించింది మనకి, ప్రధానమంత్రి సురక్ష యోగా, ప్రధాన జీవితం బీమా. మనము దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. జనాలు కూడా పాపం వాళ్ళ పరిస్థితులు బాగలేక, వాళ్ళ బ్యాంకుల దగ్గరికి పోలేక ఇబ్బందులు పడుతూ వాళ్ళ కష్టాలు చేస్తుంటే మేము వాళ్ళకి సాయం అందిస్తున్నాం. నెంబర్ 2 జీవిత బీమా. నెంబర్ 3 వచ్చేసి మూడో పథకం వచ్చేసి ఎంఎస్ఎస్ సేవా సంస్థ ద్వారా వారికి ఉగాది పండుగ రోజు కానుకలు ఇస్తాం ఒకటి. మరి వచ్చేసి రంజాన్ పండుగ రోజు దుస్తులు పంపిణీ ఇస్తాము. మరి 3 వచ్చేసి పెళ్లి కానుకలు, హిందువులు పెళ్లి జరిగితే బంగారు తాలిబొట్టు పట్టు వస్త్రాలు ఇస్తాం. మరి 4 వచ్చేసి ముస్లిమ్స్కి నికా జరిగిందనుకో వాళ్ళకి బీరువా ఇస్తాము, మంచం ఇస్తాము, ఫ్యాన్ ఇస్తాము. హిందువులకి ఫ్యాన్ ఇస్తాము, ఇళ్ళకి ఫ్యాన్ ఇస్తాము. మరి వచ్చేసి 4 అయిపోయినాయి. 5 వచ్చేసి తక్షణ ఆర్థిక సహాయం. ఒకటి దీన్ని బాగా గమనించాలి మీరు. తక్షణ ఆర్థిక సహాయం అంటే మా దగ్గర పాలసీ చేయించుకున్న సభ్యుడికి అతను దేవుని దయ వలన దేవుడు పిలుచుకుంటే మేము 5,000 ఇస్తాము. మరి వచ్చి వారి కుటుంబంలో రేషన్ కార్డులో మెంబర్స్ ఉంటారు, వారికి వచ్చి 2,500 రూపాయలు మేము తూచా తప్పకుండా అందిస్తాం. ఈ పథకాలు మేము జనాలకి తీసుకెళ్తున్నాం. మొదటి విడతకు చాలా స్పందన వచ్చింది. మేము ఈరోజు ఇక్కడ మొట్టమొదటిసారిగా 2017లో కూడా గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన లాంచ్ చేశారు. అప్పుడు 10 పథకాలు పెట్టినాను. 10 పథకాలు పెట్టి కూడా చంద్రబాబు నగర్లో ఎవరికన్నా అడుక్కోండి, ప్రతి ఒక్కరు విజిట్, మేము ప్రతి ఒక్క నాయకుల్ని, వైసీపీ నాయకుల్ని ప్రతి ఒక్కరిని పిలిపించేసి 10 పథకాలు ఆయన చెయ్యి మంచిది, వెంకటరామరెడ్డి గారి చెయ్యి మంచిది, ఆయన లాంచ్ చేశారు. ఇప్పుడు నేను ఆయన బర్త్డే రోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఈరోజు అదే పని ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. ఆయన ఆశీర్వాదం వలన పాలసీలు ఎక్కువ వచ్చినాయి. మేమంతా కలిసి ఆయన బర్త్డే, మేము యాక్చువల్గా అన్న బర్త్డే దూరం ఆయన చేసుకోడు, ఖర్చు పెట్టొద్దని చెప్పేసి మాకు కూడా చెప్పినాడు. ఆయన మా సొంత హృదయంతో, మా అభిమానంతో మేము మా సంస్థ వారు అంతా కలిసి అన్న గుర్తుగా ఉండాలని చెప్పేసి మేము పాలసీలు చేయించేసి ఈరోజు పబ్లిక్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా చేయించుకోలేక ఉంటే రుద్దంపేట పంచాయతీలో ప్రతి ఒక్కరు వచ్చి చేయించుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు 2 చేతులు జోడించి తెలియజేస్తున్నాను. రుద్రంపేట పంచాయతీకి ఒకటేనా ఇది? ప్రస్తుతానికి రుద్దంపేట పంచాయతీ మాత్రమే ఇప్పుడు మా తీర్మానం. మరి తర్వాత మళ్ళీ మేము చెప్తాం. ఇక్కడ 3 విడతలు అయిపోయి మొదటి విడతలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇవి అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. అందరికీ నా నమస్కారము. నా పేరు మాబ్బి, రుద్రంపేట పంచాయతీ ఎంపీటీసీని. రుద్రంపేట పంచాయతీలో ఎంఎస్ఎస్ సమస్య ఆధ్వర్యంలో ఎంఎస్ఎస్ ఇన్సూరెన్స్ చేయాలని ఇంటింటికి తిరిగి మేము 8వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఇంటింటి తిరిగి చంద్రబాబు కొట్టాలు, వికలాంగ కొట్టాలు అన్నీ తిరిగినాము. అందరికీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మేము పెద్ద ఇంటికి పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్య వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళ ఇంట్లో ప్రమాదం అయితే వాళ్ళకి ఇంటికి ఏమి ఉండదు కాబట్టి మేము ప్రమాదం ఉండాలని ఇన్సూరెన్స్ చేయించినాము. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే వాళ్ళకి ఉపయోగం వస్తుందని, పేదోళ్ళు ఉంటారు, షౌకాలు ఉంటారు, అందరూ ఉంటారు, అందరికీ పని చేస్తుందని అది ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు మా ఎంఎస్ఎస్ తరఫున. ఇంకా మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ చేయించుకోవాలని కోరుకుంటున్నాం. సేవా సంస్థ ద్వారా ఈరోజు సాదిక్ అన్న కావచ్చు, మొహబ్బీ అక్క గారు కావచ్చు, ఇంత సేవా దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఈ బీమా కార్యక్రమం అనేది భార్య కానీ భర్త చనిపోతే వెంటనే వారు కుటుంబం రోడ్డుకు పడుకోకుండా చేసే ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే ప్రజల్లో చాలామందికి అవగాహన తక్కువ. ఈ అవగాహన కల్పిస్తూ ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేసి జయప్రదం చేస్తున్నాడంటే అతనికి వెళ్ళవేల్పులా భగవంతుడు కాపాడాలి. ఎందుకంటే ఇటువంటి సేవా దృక్పథంతో చేసే వ్యక్తులు చాలా అరుదుగా, చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ కాలంలో కానీ ఇతర సొంత నిధులతో చేయడం అంటే అది చాలీని వ్యాపారాలతో చేసుకుంటూ అతను డబ్బు పెట్టి చేసడం చాలా గొప్పది. ఇటువంటి సేవా కార్యక్రమంగా ముందుకు ఎంతో తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సేవా సంస్థకు, సాదిక్ అన్నకు మరియు అందరికీ ధన్యవాదాలు.